గడిచిన 5వ ఆజ్ఞ నుంచి కూడా ఒక షిఫ్ట్ను ఇక్కడ మనము చూడొచ్చు. ఏ షిఫ్టు అంటే మరి దేవుణ్ణి ప్రేమించే మొదటి 4 ఆజ్ఞల నుండి చివరి 6 ఆజ్ఞలు పొరుగువారిని ప్రేమించేదానికి సంబంధించినవి. సో అంచేత అది మొదటిది మనం ముగించుకొని 2వ దానికి మనం రావటం జరిగింది. ఇవన్నీ కూడా 2 పదాలతోనే మరి తేల్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయము 13వ వచనంలో మరి ఈ యొక్క ఆజ్ఞను మనము చూడవచ్చు. అదేంటంటే నరహత్య చెయ్యకూడదు. గమనించండి, మరి గడిచిన వారంలో కొన్ని వారాల క్రిందట 10 ఆజ్ఞలను అర్థం చేసుకోవటానికి కొన్ని రూల్స్ను కూడా మనము చూసాము. అయితే మరి ఒక యావరేజ్ క్రైస్తవునికి మహా అయితే ఒక 4 నుంచి 5 ఆజ్ఞలే వారు చెప్పగలరు. మరి మిగతావి వారు చెప్పలేరు. మహా అయితే 4 నుంచి 5 మాత్రమే వారు చెప్పగలరు. తర్వాత ఎక్కువగా చెప్పగలిగిన ఆజ్ఞ ఏదైనా ఉంది అంటే ఇది 6వ ఆజ్ఞ ఎక్కువగా చెప్పగలిగింది ఏంటంటే నరహత్య చేయకూడదు అనే ఈ ఆజ్ఞను మరి ఎక్కువ జ్ఞాపకం పెట్టుకుంటారు. మిగతా అన్నీ మర్చిపోయినా కూడా మరి ఈ 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు 13వ వచనాన్ని ఒక్కదాన్ని మాత్రము మరి ఎక్కువగా జ్ఞాపకం పెట్టుకుంటారు. దానిని మరి బట్టి పడతారు కూడా, అందరికీ తెలుసు. సో ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. ఈరోజు నరహత్య చేయకూడదు అనే విషయాన్ని మనము డీటెయిల్డ్గా చూడడానికి గమనించండి. దాదాపు ప్రతి సమాజము, ప్రతి సొసైటీ గడిచిన మానవుడు పుట్టినప్పటి నుండి కూడా మర్డర్ అనే మాటను, హత్య అనే దానిని మరి క్రైస్తవేతరులు కూడా, నాన్ క్రిస్టియన్స్ కూడా దానిని చాలా చెడుగానే పరిగణిస్తూ ఉన్నారు. నాన్ క్రిస్టియన్స్ కూడా అది యూనివర్సల్గా ప్రతి దేశంలో కూడా ఎవరు కూడా మర్డర్ని, మరి నరహత్యను ఎవరు కూడా అప్రిషియేట్ చెయ్యరు. మరి చాలా దేశాల్లో మర్డర్కి పనిష్మెంటు, పెనాల్టీ మరలా డెత్గానే మనం చూస్తూ ఉన్నాం. చాలా దేశాల్లో కూడా మరి మిడిల్ ఈస్ట్ లాంటి ప్రాంతాల్లో మరి డెత్కి పెనాల్టీ, మర్డర్కి పెనాల్టీ డెత్తే మరి చాలా దేశాల్లో ఉంటుంది. తర్వాత మానవుడు మరి ఎన్ని పాపాలు చేసినా వాడిని అంత చెడ చూపుతో చూడరు, కానీ మర్డర్ చేసిన వాడిని మాత్రం చాలా చెడ్డ చూపుతో చూస్తారు. ఇప్పుడు చూడండి, మన సమాజంలో మర్డర్ చేసిన వాడికి పిల్లనిస్తారా అంటే చాలా కష్టం. ఏమండి, చాలా కష్టం. మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. ఏమండి, ఎందుకంటే ఒక రకమైన భయం. ఇప్పుడు నేను పిల్లని ఇస్తే రేపొద్దున ఏ గొడవ వచ్చినా నన్ను చంపేస్తాడని చెప్పి ఏ ఇంట్లో వారు కూడా పిల్లనివ్వరు జనరల్గా. ఏమండి, సో మర్డర్ అనేది బహుశా వర్స్ట్ పాసిబుల్ క్రైమ్, చేయగలిగిన వర్స్ట్ క్రైమ్ ఏదన్నా ఉంది అంటే బహుశా దాన్ని మర్డర్గా మనం చెప్పవచ్చు. వర్స్ట్ క్రైమ్ ఏదైనా ఉంది అంటే అది మర్డర్గా మనం చెప్పవచ్చు. గమనించండి, మరి మనుషులు అన్ని రకాల పాపములు చేశారు, కానీ ఈ ఒక్క విషయానికి వచ్చేసరికి వెనకడుగు వేస్తారు. వారు తప్పిదమ్ములు చేస్తారు, కానీ ఈ ఒక్క విషయం వచ్చేసరికి వారు వెనకడుగు వేస్తారు. అయితే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, మరి మన ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము మరి మర్డర్ అనే విషయాన్ని మాట్లాడేటప్పుడు 3 విధాలుగా శిక్షిస్తుంది. ఎలా శిక్షిస్తుంది అంటే, జనరల్గా మర్డర్ని దేనిగా పరిగణిస్తారంటే, మనం మర్డర్ని ప్లాన్ చేసినా కూడా మరి దానికి శిక్ష ఉంటుంది. మర్డర్ని అటెంప్ట్ చేసినా కూడా అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి కేసు ఉంటుంది, దానికి శిక్ష ఉంటుంది. తర్వాత 3వది యాక్చువల్ యాక్ట్, క్రైమ్ చేసినప్పుడు కూడా మరి శిక్ష ఉంటుంది. మనం ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ప్లాన్ చేసినప్పుడు పోలీసు వారు చూస్తే గనక మరి ఆ ప్లానింగ్ కూడా శిక్ష ఉంటుంది. మర్డర్ చేయనవసరం,
ప్లానింగ్కి కూడా ఒకవేళ ఆధారాలతో దొరికే ఇదిగో ఇలాంటి ప్లాన్ ఉందంటే దాదాపు మరి సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు శిక్ష ఇస్తారు. మరి అటెంప్ట్ చేస్తే కనుక మరి 3 to 5 years శిక్ష. మరి మర్డర్ యాక్ట్ చేసేస్తే మరి 7 నుంచి 14 years వరకు. నేను ఈ యొక్క నరహత్య అనే విషయాన్ని గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు మరి మన చట్టంలో చూసినప్పుడు ఈ విధంగా ఉంది. 3 విధాలుగా శిక్షిస్తారు చట్టము. మొదటిది నువ్వు దాన్ని ప్లాన్ చేసినా, రెండవది అటెంప్ట్ చేసినా, మూడవది ఆ యాక్ట్ ఏదైతే ఉందో ఆ క్రియ నరహత్య అనే క్రియ దేన్ని చేసినా కూడా దాని తగ్గ శిక్ష ఉన్నది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మరి దేవుని దృష్టిలో నరహత్య ఏంటి అన్నది మనము చూడబోతూ ఉన్నాము. దేవుని దృష్టిలో నరహత్య అంటే ఏంటి అన్నది మనము చూడబోతున్నాము. ఒక ఆయన అన్నాడు, మరి చూడండి జనరల్గా మరి 5 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మనం చూసినప్పుడు మొదట 5ని చూసినప్పుడు మరి 5 విషయాల్లో కూడా మరి మనం పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆజ్ఞను ఉల్లంఘించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అరే మరి ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. అన్ని ఆజ్ఞను కూడా ఉల్లంఘించినట్టే మానవుడు, లేకపోతే మరి విశ్వాసులు అని పిలువబడుతున్న వారు కూడా దానిని ఉల్లంఘించినట్టుగానే మనము చూస్తూ ఉన్నాము. అయితే మరి చాలామంది బహుశా ఈ ఆజ్ఞ కొరకు వెయిట్ చేయొచ్చు. ఏంటి ఆజ్ఞ? నరహత్య. నేను మొదటి 5 ఆజ్ఞలను మీరాను, కానీ ఈ 13వ వచనంలో ఉన్న 6వ ఆజ్ఞ నరహత్య అయితే నేను చేయలేదు. సో అంచేత ఈ ఆజ్ఞ నేను ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాను. బహుశా మీలో నేను అడిగాను అనుకోండి, మీలో ఎంతమంది నరహత్య చేశారని చేయత్తమని అడిగితే మరి బహుశా ఎవరు కూడా చెయ్యెత్తరు. నేను ఎవరిన హత్య చేయలేదు, ఎవరు నేను చంపలా. సో ఈజీగా ఎవరు కూడా మనం చెయ్యెత్తాం. మీలో ఎవరు నరహత్య చేశారని అడిగితే ఎవరిని చేస్తారా? ఎత్తరు. ఎందుకంటే మనము ఏ విషయాన్ని పరిగణనలో తీసుకున్నామంటే మన దేశ చట్టాన్ని పరిగణనలో తీసుకుని నేను మర్డర్ చేయలేదని చెప్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. కానీ దేవుని చట్టం ఇంకోటి ఉంది. సో మీరు ఏ చట్టాన్ని బట్టి మీరు చెయ్యెత్తలేదు అంటే ప్రస్తుతం ఉన్న ఐపీసీ చట్టాన్ని బట్టి మీరు చెయ్యి ఎత్తలా. అయితే ఇంకొక పీసీ ఉంది, అది ఇంకోటి ఉంది, ఏ పీనల్ కోడ్, జీపీసీ, గాడ్స్ పీనల్ కోడ్. దేవుని యొక్క చట్టాన్ని బట్టి కనుక మనం చూస్తే మరి దానిని ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. దేవుని చట్టం ఏంటి? ఇందాక మీకు చెప్పాను, ఐపీసీ ప్రకారం అయితే నువ్వు ప్లాన్ చేసిన, అటెంప్ట్ చేసిన, మర్డర్ చేసిన మూడిటికి కూడా శిక్ష ఉంటుంది. ఒక ఆయన అన్నాడు 10 ఆజ్ఞలు అన్నిటిని తీసేసి ఒకే ఒక్క ఆజ్ఞ, అదేంటిదంటే నరహత్య చేయకూడదు అనే ఒకే ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు అనుకోండి. 10 ఒకటే ఇచ్చాడు. ఏంటో ఒకటి, నరహత్య చేయకూడదు. ఒకటే ఇచ్చినా కూడా అది ఒకటి సరిపోద్దంట మనల్ని నిత్య నరకాగ్ని గుండాలను తీసుకువెళ్ళడానికి. అది ఒక్క ఆజ్ఞ సరిపోతుంది. 10 అవసరంలా ఒకటి ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం ఈ విషయంలో. అయితే మనందరికీ ఉన్న జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇందాక అడిగినట్టుగా ఎవరిని కూడా మనం చేయొత్తాము. ఎందుకంటే మనం ఏ అర్థంలో మనం చూసుకున్నాము అంటే ఐపీసీ అర్థంలో చూసుకున్నాం. కానీ ఇప్పుడు దేవుని యొక్క కోడ్లో ఈరోజు మనము చూడబోతున్నాం. సో దేవుని యొక్క మరి చట్టంలో చూసినప్పుడు ఖచ్చితంగా దానికి మనము ఎలా తూగుతామో ఒకసారి మనము చూద్దాం. దయచేసి గమనించండి. మరి 20వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు ఒక వచనం మనకి కనిపిస్తున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం, నరహత్య చేయవద్దు. గమనించండి. చాలామంది ఏమని అడుగుతారంటే, ఒకసారి నా బాగా జ్ఞాపకం, మరి ఒకసారి నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక అతను అడిగాడు, మీరు నరహత్య చేస్తారని. చేయలేదు, కానీ మీరు మరి ఆదివారము మిగతా రోజుల్లో కూడా మరి మీరు కోడిని, మేకని కోసి రక్తాన్ని చిందించి మరి మీరు తింటున్నారు కదా, మరి ప్రతి సందర్భంలో కూడా మీరు చేసినప్పుడల్లా మీరు నరహత్య చేసినట్టే కదా. నేను అన్నాను, ఏంటి బాబు ఒకసారి మరలా చెప్పండి అంటే, నరహత్య అవి నరులు కాదు కదండి, అవి ఏ హత్య అది? అది నరులు కాదు, పశువుల హత్య అది. ఏ చట్టంలో కూడా ఎక్కడొక్కడ కోడిని తింటే తీసుకెళ్ళి జైల్లో వేసేలా. మీరేం తింటారు మధ్యాహ్నం అంటే, నేను తోటకూర తినొచ్చా అన్నాడు. నేను అన్నాను, మరి తోటకూర కూడా ప్రాణం, జీవం ఉంటుంది. అది చిన్నగా ఉండి పెద్దగా ఎదుగుతుంది. మరి దానికి కూడా జీవం ఉంది కదా, దానికి కూడా ప్రాణం ఉంది కదా. మరి దానిలోకి ఎవరు చెప్తారు? దయచేసి గమనించండి. చాలామంది తెలియక మరి దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకి వాటిని ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, ఆరోగ్యానికి ఇచ్చాడు, వారు తెలియక ఏం చేస్తున్నారని దేవుడు ఇచ్చిన విషయాన్ని వారు విడిచిపెడుతూ ఉన్నారు. మరి తమ తప్పునే వారు పప్పులో కాలు తెచ్చినట్టుగా దయచేసి గమనించండి. వారు కూడా మరి జీవం ఉన్న వాటినే తింటూ ఉన్నారు. ఏమండి? సో అంచేత అయితే మరి యానిమల్స్కి అప్లై కాదు, నరహత్య చేయకూడదనే మాట యానిమల్స్కి అప్లై కాదు. మరి తర్వాత మరి ఏ విషయాల్లో తర్వాత చాలా ఇందులో
అర్థాలు ఉన్నాయి. మరి చూడండి, బైబిల్ గ్రంథము ఏ విషయాన్ని నరహత్యగా పరిగణిస్తుందో మనం చూద్దాం. ఇందాక ఐపీసీ చట్టాన్ని చెప్పాము, ఇప్పుడు దేవుని చట్టాన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. 21వ వచనం చదువుతాను నేను. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో అనగా మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, యేసుప్రభువు మాట్లాడుతున్న సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. కోపడు ప్రతి ఒక్కడు అంటండి. మరి కోపడటం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభలో లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 3 చెప్పాడు. ఏంటది? దేనికి ఏది చేస్తే మనము నరహత్య చేసినట్టు అంటే, ఫస్ట్ కోపపడడం, 2 వ్యర్థుడు అంటాం, 3వది ద్రోహి అంటాం. ఎందుకంటే దీని యొక్క అర్థము ఖచ్చితంగా మన డైరెక్ట్ చదివితే ద్రోహి, మరి ద్రోహి అనగానే ఏమనాలి, 2వది వ్యర్థుడిని వ్యర్థుడు అనగానే ఏమనాలి, మొదటిది మరి కోపడటం అంటే మనం కోపడకుండా సహోదరులు మనకు ఈజీగా కోపడతాం కదా, అదేంటిది అసలు? సో డైరెక్ట్ తెలుగు టెక్స్ట్ కనుక ఖచ్చితంగా గ్రీక్ టెక్స్ట్లో ఇవన్నీ చూసినప్పుడే కనుక దాని యొక్క అర్థాలు అర్థమవుతాయి. అయితే అలా అని చెప్పి ఇందులో ఏం లేదని కాదు, ఇందులో కూడా ఖచ్చితంగా భావం ఉంది. ఇక్కడ 3 విషయాలు మనం చూసాం. కోపడటం, 2వది తిట్టడము, 3వది ద్వేషించడం. 3 మనకు కనపడతాయి. ప్లెయిన్గా మనకు 4 విషయాలు అర్థం చేసుకుందాం. ప్లెయిన్గా మనం అర్థం చేసుకున్న విషయాలు ఏంటంటే, దేవుడు 3టిని నరహత్యగా చూడండి. నరహత్య ఎప్పుడు చేస్తారు? కోపం వచ్చి, ఫస్ట్ కోపము, 2 తిట్లు, 3వది గొడవలు వచ్చిన తర్వాత అప్పుడు నరహత్యకి దారితీస్తుంది. హత్యకి ఎప్పుడు దారితీస్తుంది? ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు, నన్ను చూసే వెంటనే చంపేసుకుంటారా? చంపుకోరు. ఫస్ట్ ఏం చేసుకుంటారు? తిట్టుకుంటారు. ఇలా ఎందుకు వచ్చో, నన్ను నా అడ్డంగా వచ్చు, లేకపోతే నా వస్తువులు తీసుకున్నావు, నేను వద్దన్న పని నువ్వు చేస్తున్నావు. సో ఎప్పుడే ఫస్ట్ కోపం వస్తుంది, 2 తిట్లు వస్తాయి, 3వది ఏమొస్తుంది? గొడవలు వస్తాయి. గొడవ వచ్చిన తర్వాత అప్పుడు హత్య జరుగుతుంది. ఏమండి? సో డైరెక్ట్గా హత్య జరగదు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్, ఏ విషయాలైతే హత్యకు దారి తీస్తాయో అవి చేయటం కూడా నరహత్యతో సమానం అని చెప్తున్నాడు. ఏ విషయాలు హత్యకు దారితీస్తాయి? కోపం, 2 తిట్టుకోవటం, 3 గొడవలు పట్టడం. ఈ 3 జరిగిన తర్వాతనే హత్య జరుగుతుంది. ప్లాన్ చేసి అప్పుడు చేస్తాను, ఎలాగైనా సరే చంపేయాలి, నేను ఊరుకోకూడదని చెప్పి. సో ఏ విషయాలు కాంట్రిబ్యూట్ చేస్తాను? ఇక్కడ 3 విషయాలు మనం చదివాం. ఏ విషయాలు హత్యకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి? 3. మొదటిది కోపం, 2వది తిట్లు, 3వది గొడవలు. ఈ 3 విషయాలు హత్యకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో దేవుడు చెప్పే మాట ఏంటంటే, వాకింగ్ చెప్పే మాట ఏంటంటే, ఏ విషయాలు అయితే హత్యకు కాంట్రిబ్యూట్ చేస్తాయో అవే విత్తనాలు అంటారు. హత్యకు విత్తనాలు ఏంటంటే ఈ 3. ఒకటి కోపము, 2వది తిట్లు, 3వది గొడవలు పెట్టుకోవడం. ఈ 3 హత్యకు విత్తనాలు అంట. విత్తనాలు ఈజ్ ఈక్వల్ టు ప్లాంట్. విత్తనాలు వేస్తే వెంటనే వస్తుంది, మొక్క వస్తుంది. అదేవిధంగా ఈ 3 నరహత్యతో సమానము అనే ఈ వచనం చెప్తుంది. నరహత్య అంటే ఏంటి? కోపం అంటే ఇప్పుడు ఏ విషయంలో కోపం అంటే, కారణం లేకుండా కోపం, అవసరం లేని కోపం. కారణం లేని కోపము, అవసరం లేని కోపము, అన్లాఫుల్, ధర్మము కాని కోపం. 2 తిట్లు, ఏమండి, దూషణ. 3వది గొడవలు. ఈ 3 నరహత్యకు విత్తనాలు అంటారు. సో దేవుడు ఇంకో మాటలో చెప్పాలంటే, యాక్షన్స్ని, అంటే మర్డర్ అనే యాక్ట్ ఉంటుంది కదా, యాక్షన్స్ని ఎట్లాగైతే, ఆ యాక్ట్ని ఎట్లాగైతే మర్డర్గా పరిగణిస్తున్నాడో, ఆలోచనలను కూడా మర్డర్గానే పరిగణిస్తున్నాడు. అందుకనే 10 ఆజ్ఞల్లో మొదట రూల్ ఏం చెప్పానంటే, 10 ఆజ్ఞలు ఆత్మ సంబంధం అని చెప్పాను, స్పిరిచువల్ అని చెప్పాను. అయితే అందుకని ఇక్కడ దేవుడు ఎందుకు చూడండి, ఈ 3 కూడా మన హృదయంలో జరిగేవి, బయట జరిగేవి కాదు. ఏమి కూడా జనరల్ హత్య ఎక్కడ జరుగుతుంది? బయట జరుగుతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గన్తో షూట్ చేయడమో, కత్తితో పొడవటమో, ఇది బయట జరుగుతుంది. కానీ 3 లోపల జరిగాయి. బయట జరిగే కాదు, ఇవేమి కూడా లోపల జరిగాయి. ఎందుకంటే చూడండి, కోపము, తిట్లు, గొడవలు ఇవన్నీ మైండ్లో జరిగేవి, మైండ్లో నుంచి వచ్చేవి. ఈ 3 నరహత్యకు విత్తనాలంట. ఈ 3టిని కూడా దేవుడు నరహత్యగా పరిగణిస్తున్నాడు. అది పాయింట్ ఈ వచనంలో.
మనం ఏమనుకుంటామంటే, ఇందాక నేను అడిగాను మీలో ఎంతమంది నరహత్య చేస్తారంటే, బహుశా మనలో ఎవరు కూడా చెయ్యి ఎత్తాం. ఎందుకంటే మనము ఏ అర్థంలో చూసుకుంటున్నామంటే, భారతదేశపు చట్టము అర్థంలో చూసుకుని నేను నరహత్య చేయలేదు అని మనం అనుకుంటున్నాం మన గురించి మనము. అందుకే ఇందాక మీకు చెప్పాను, నేను 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ ఇచ్చినా కూడా ఇదే, ఏది నరహత్య చేయకూడదని. ఈ ఒక్క ఆజ్ఞ ఇచ్చినా కూడా అది ఫర్ ఎవర్ మనల్ని డ్యామ్ చేయగలదంట, ఫర్ ఎవర్ మనల్ని శిక్షకు అర్హులుగా చేయొచ్చంట ఈ ఒక్క ఆజ్ఞ కూడా. జనరల్గా మనం ఈ ఆజ్ఞ స్కిప్ చేసేస్తాం, అబ్బాయి నేను నరహత్య చేయలేదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈ 2 వచనాల ప్రకారము నువ్వు కోపడిన, అన్లాఫుల్గా కారణం లేకుండా కోపపడిన, రెండవది దూషణ, మూడవది గొడవలు పడటము, ఈ 3 నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నరహంతకుడివి. అందుకని చూడండి, చాలా సందర్భాల్లో మనము కోపంగా ఉన్నప్పుడు ఏ మాట అంటాం తెలుసా? మన కోపంగా ఉన్నప్పుడు, తిట్టేటప్పుడు, గొడవ పడినప్పుడు అనే మాట ఏంటి తెలుసా? చంపేస్తాను నేను అనే మాట ఏంటి? ఎన్ని సందర్భాల్లో మాట్లాడలేదు మనం? చంపేస్తాను నేను. ఎన్ని సందర్భాల్లో అన్నమాట. సో ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తున్నామంటే, మన గురించి మనం చెప్పుకుంటున్నాం, నేను నరహంతకుడని. దేవుడు చెప్పనవసరంలా, మనమే చెప్తున్నాం. దేవుడేం చెప్పనవసరంలా. దేవుడు చెప్పకముందే మనం చెప్పేస్తున్నాం ఏమని? నేను నరహంతకుడని. అందుకని చూడండి, అందుకని దేవుడు మన క్లియర్ చేస్తున్నాడు ఎన్నిసార్లు ఈ మాట మన వల్ల. నేను చంపేస్తాను, నేను ఇంకా కోపం వస్తే నరికేస్తాను నేను. కాబట్టి ఉదయం నేను చర్చికి వెళ్తుంటే ఇంట్లో గట్టిగా అరుచుకుంటుంది, నరికి పొగులు పెట్టేది అందరం కలిసి అంత. సో డైరెక్ట్గా వారు నోటెమట వారే ఒప్పుకుంటున్నారు ఏమని? మేము చూసారా? అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, యాక్షన్స్ని ఎట్లాగైతే నరహత్యతో మనము చూస్తామో బయట చట్ట ప్రకారము, కానీ దేవుడు మీకు చాలాసార్లు తెలుసు, దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. వెరీ సింపుల్. అంటే దాని అర్థం ఏంటి? హృదయాన్ని చూస్తాడంటే ఏంటి? చూడగలడనా లేకపోతే చూసి జడ్జ్ చేస్తాడన్నా? అంతే తప్ప చూడగలడానికి కాదు దాని అర్థం. దేవుడు హృదయాన్ని చూద్దాం అయితే నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? అది కదా పాయింట్ ఇక్కడ. దేవుడు హృదయాన్ని చూస్తాడు అంటే చూసి దాన్ని బట్టి. సో రియల్ మనం ఎవరంటే లోపల ఉన్నది రియల్ మనము, ఏమండి? సో దయచేసి గమనించి, ఇక్కడ ఒక విషయాన్ని మనకి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకోటి ఏంటి తెలుసండి? హేట్ఫుల్ యాటిట్యూడ్ మర్డర్కి బిగినింగ్ అంట. ఏంటది? హేట్ఫుల్ యాటిట్యూడ్. కొంతమంది చాలా హేట్ఫుల్గా ఉంటారు యాటిట్యూడ్, ఏమండి? దయచేసి గమనించండి, చాలా సందర్భాలు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఇతరులని తిడతా ఉంటాం కోపగించి. మర్డర్కి మొదలంటది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో ఎవరన్నా మనకు నచ్చగా వస్తే కనుక ఖచ్చితంగా బైబిల్ చెప్తున్నారు తిట్టకూడదంట. ఇక్కడ నీ సహోదరుని వ్యర్థుడా, ఫూల్, వేస్ట్ అని నా కూడా నువ్వు శిక్షకు అర్హుడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎవరిని కూడా తిట్టకూడదు. తెలుసా అసలు విషయం? ఎప్పుడు విన్నారు ఇది? ఎప్పుడన్నా? దాని అర్థం అదే. ఇక్కడ ఎవరిని ఎప్పుడు కూడా తిట్టకూడదు. కానీ మన సమాజం తిట్టడం అనేది చాలా కామన్. సో అది ఎవరు కూడా అది తప్పని తెలియదు ఎవరికి. ఇది బహుశా మనలో కూడా చాలామంది తెలియకపోవచ్చు తప్పని, కానీ బైబిల్ చెప్తుంది అర్థం అదే. నువ్వు ఎవరిని తిడితే నువ్వు శిక్షకు అర్హుడు. దట్ మీన్స్ నువ్వు నరహత్య చేసావు. దేవుడు అలా పరిగణిస్తాడు దాన్ని. కానీ ఇప్పటిదాకా మనం అసలు ఆ కోణంలో తెలియలేదు మనకి. మరి వచ్చిన ఇక్కడే ఉంది, ఎప్పుడు చూడలేదాన్ని. బైబిల్ చెబుతుంది. సో డ్రైవింగ్ చేసేటప్పుడు తిడతాం, ఉత్తనే కోపం వస్తే తిడతాం, ఏమండి? దయచేసి గమనించండి, ఇందులో చాలా చూడడానికి ఉంది, కానీ మనం ఇంకో విషయానికి చూడబోతున్నాం. అయితే పాయింట్ అయితే ఇది, నరహత్య అంటే దేవుని దృష్టిలో మొదటిది కోపము, రెండో దూషణ తిట్టడము, మూడోది గొడవ పడటము. ఈ 3 విత్తనాలు మర్డర్కి, నరహత్యకి ఇవి విత్తనాలు లాంటివి. సో అంచేత ఇవి మనం మన దగ్గర ఉంటేనే ఉన్నా కూడా ఇది నరహత్యతో సమానము. అందుకనే బైబిల్ చెప్తుంది ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? తిట్టకూడదు, ఏమంటే బైబిల్ ఆ విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నది. ఇంకో మాట మీకు చెప్తాను చూడండి. మర్డర్కి, నరహత్యకు చూడండి, నరహత్య ఏం చెప్తుందంటే ఇతరులను హాని చేయకూడదు, అదేవిధంగా నీకు కూడా హాని చేసుకోకూడదు. నీకు కూడా దాని అర్థం ఏంటంటే సూసైడ్. బైబిల్ అందుకని తప్పు చెప్తుంది. దేవుని ఒక్కనికి అధికారం ఉంది. సో అంచేత మర్డర్ ఎంత తప్పో నేను 10 ఆజ్ఞలు చెప్పేటప్పుడు చెప్పాను. దీనికి 2 కాయిన్కి 2 మొక్కలు ఎలా ఉంటాయో ప్రతి ఆజ్ఞకు 2 మొక్కలు ఉంటాయి. నువ్వు ఇతరులను చంపకూడదు, అలానే నిన్ను నువ్వు కాపాడుకోవాలి కూడా. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అందుకనే సూసైడ్ చేసుకోకూడదు.
అది కూడా నరహత్యతో సమానం అయిపోతాయి. నరహత్య నువ్వు సూసైడ్ చేసుకోకూడదు. ఇంకో మాట తెలుసా, మీ హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏం చేయకూడదు? దేవుడిచ్చిన హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా సందర్భాల్లో చాలామంది కోపం వస్తే తినడం మానేస్తారు. ఏమనేస్తారు? సెల్ఫ్ శిక్ష. తినడం మానేస్తారు. ఒకసారి ఎవరో తెలిసిన వాళ్ళు భార్యాభర్తలు గొడవ పడ్డాక, ఏమన్నా కొంచెం మా ఆయనకి చెప్పండి, ఇలాగా గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఏం తిన్నాడో ఏంటని చెప్పి ఆయన వచ్చేంతవరకు నేను కూడా తినలేనండి బాబా వచ్చి చెప్తున్నాను అనమాట. సర్లే మాట్లాడతానులేమని చెప్పి నేను రోడ్డు మీద బయటకు వస్తే ఆ సెంటర్లో కూర్చుని జాయింట్లు తినేస్తున్నాడు. అలా కూర్చొని తినేది బిర్యానీ ఆకలేస్తుంటుంది బాగా. ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను, అమ్మ మీ ఆయన గారు అక్కడ నువ్వేం కంగారు పడ, నువ్వు భోజనం చేసే మీ ఆయన అక్కడ జాయింట్ లాగేస్తున్నాడు, ఇంటికి రావని చెప్తాను ఆడి జాయింట్ లాగేస్తున్నాను. సో అయితే బైబిల్ చెప్పే మాట అంటే చాలా చూడండి, కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి కూడా. ఏమండి, చాలా సందర్భం చాలామంది కోపం తట్టుకోలేక ఎవరిని కొట్టాలి తిరిగి అలా కొడేసుకుంటారు. ఏమన్నా చూసారు అట్లా ఉంటుంది? చూసారా చూడలేదా? చూడలేదు ఎప్పుడు మీరు? ఇవన్నీ కూడా నరహత్యకు పర్యాపదాలే. సంచేత బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే నరహత్య ఎన్నడూ కూడా చేయకూడదు. నరహత్యలు ఏమేమి వస్తాయో ఈరోజు చూసాం మనం. నరహత్య చేయకూడదు విషయం మీకు తెలుసు. నరహత్యలు ఏమేమి వస్తాయో ఇప్పుడు మీకు చెప్పాను. సో ఎన్నడూ కూడా ఇతరులు ఏం చేయకూడదండి? తిట్టకూడదు. తిట్టడం కూడా నరహత్యలకు వస్తుంది. సో ఫైనల్గా నేను ఒక ప్రశ్నతో ముగిస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే మర్డర్కి నరహత్యకు వ్యతిరేక పదం ఏంటో చెప్తారా? నరహత్యకు వ్యతిరేక పదం వెలుగు చీకట్లాగా. నరహత్యకు వ్యతిరేక పదం ఏంటి? కాపాడడం, ఇంకా లవ్. ఎందుకంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది? కోపం, తిట్లు, గొడవలు. దానికి ఆపోజిట్ ఏంటి? ప్రేమించడం. అందుకనే రోమా 5:8 మాట ఉంది, మనం ఇంకను దేవునికి శత్రులై ఉండగా ఆయన మన కొరకు మనల్ని ప్రేమించెను అని రాయబడి ఉంది. మనం ఇంకను శత్రులై ఉండగా ఆయన మనలను ప్రేమించెను అని ఉంది. అందుకనే మీరు ఎంతమంది మర్డర్ చేశారు బైబిల్ చట్టం ప్రకారం? సో అందరం కూడా దీనికి ఈ ఆజ్ఞను ఉల్లంఘించాం కనుక మన దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను మన్నించని క్షమాపణ ప్రభు బల్ల ముందు మనము కోరుదాం. ఏమండి? ప్రభు బల్ల ముందు మనము క్షమాపణ కోరదాం. ప్రభు, ఎందుకంటే ఇందాక మేము ప్రశ్న అడిగాం, వీళ్ళు ఎంతమంది నరహత్య చేశారని చెప్తే ఎవరు కూడా చెయ్యలేదు. ఎందుకంటే మనము ఏ చట్టం ప్రకారం చూసాము అది. కానీ అదే మన చట్టాలు ఇంకోటి ఉందండి, నమ్మినోడు దొరికినోడు దొంగ, దొరకనోడు అది మన చట్టం. కానీ దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో ఎవరైనా తప్పించుకోగలరా అంటే నోబడీ కెన్ ఎస్కేప్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనుదృష్టిని ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయన కళ్ళు అంటే ఎట్లాంటి తెలుసా అండి? అగ్ని జ్వాలల వంటి కళ్ళు గలవాడు. చూడండి, జనరల్గా ఆర్మీ వాళ్ళ దగ్గర బైనాకులర్స్ ఉంటాయి. బిల్డింగ్లో ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు, ఏ గన్స్ వాడుతున్నారో మొత్తం చూసి చెప్పేస్తారు. మనుషులే అలాంటి గ్లాసెస్ వాడి చెప్పేయగలిగితే మరి దేవుని యొక్క కళ్ళు ఎలాంటి అంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. అనగా ఆయన హీ కెన్ సీ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద పాయింట్. హీ కెన్ సీ ఎవ్రీథింగ్. అయితే పాయింట్ ఏంటంటే మనం చాలా సందర్భాల్లో ఈ యొక్క ఆజ్ఞను మనం ఉల్లంఘించాం, నరహత్య చేసాం. సింపుల్గా చెప్పాలంటే, ట్రూగా చెప్పాలి అంటే మనం నరహత్య చేసాము. ఎలాగంటే ఎందుకంటే ఇవన్నీ కూడా నరహత్యకు విత్తనాలు. ఇవన్నీ విత్తనాలు. ఎలాగైతే కడుపులో పెరుగుతున్న బేబీ ఈక్వల్ టు ఫుల్ గ్రోన్ మ్యాన్ ఎలాగైతే, విత్తనం ఎలాగైతే ఈ ఈక్వల్ టు కొద్ది రోజుల్లో మొక్క అవుతుందో అలాగే ఇది కూడా అంతే. సో అందుకని రెండు వచనాలు చూపించాను. మత్తయి 5:21-22. నువ్వు వ్యర్థుడా, నువ్వు ఫూల్ అని తిట్టినప్పుడు. మూడోది ఏంటో తెలుసా? కోపపడినప్పుడు అప్పుడు నువ్వు నరహత్య చేసినట్టు అని ప్రభు చెప్తాడు ఈ మాట. ఇదిగో మోషే ధర్మశాస్త్రంలో మీరు ఎలాగ విన్నారు, ఇప్పుడు నేను చెబుతున్నాను, ఇది నరహత్య అంటే. కోపడినప్పుడు, నువ్వు తిట్టినప్పుడు, గొడవ పడినప్పుడు నువ్వు నరహత్య చేసినట్టే. ఎవరి చట్టం అది? దేవుని చట్టం. ఏమండి?
అది దేవుని చట్టం. రేపు పొద్దున్న దేవుడు తీర్పు తీర్చేది ఈ విధంగానే. అయితే మన చట్టం చాలా ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు. డబ్బులు ఉంటే హత్య చేసి కూడా ఎంతోమంది ఎస్కేప్ అయిపోతున్నారు. అవును, చక్కగా బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేస్తున్నారు. లేదంటే డబ్బులు ఇచ్చి జడ్జినే కొనేసుకొని బయటకు వచ్చేయచ్చు. వెరీ ఈజీ. మన దేశంలో పెద్ద కష్టమేం కాదు హత్య చేసుకోవడం బయట. కానీ దేవుని దృష్టిలో మాత్రము ఖచ్చితంగా మనం ఎస్కేప్ కాలేము. సో నరహత్య అంటే ఏంటి అన్న విషయాన్ని మనం చూసాం స్థితిన. సో ఇప్పుడు ఈ యొక్క ఎలా కొంచెం దగ్గర అయింది, ఇప్పుడు మనకి క్లియర్ అయింది కొంచెం. ఎందుకంటే చాలా సందర్భాలు తెలియకుండానే నరహత్య చేసుకుంటూ వచ్చాం మనం. ఈ వచ్చిన దేవుడు అంటాడు, అయ్యో నీకు ఎంత ఇచ్చాను, ఏం చేసావు నువ్వు? డిడ్ యూ స్టడీ, డిడ్ యూ రీడ్, చదివేవా? చాలా స్పష్టంగా దేవుడు ఇస్తే మనము దాన్ని ఎక్కడ కూడా చదవలేం. అయితే ప్రభు సన్నిధిలో మనం ఖచ్చితంగా క్షమాపణ పొంది ప్రభు వాళ్ళలో మనము చేయవేద్దాం.